నమస్తే, వెల్కమ్ టు బ్రిటన్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారథి ఎవరు అంటూ చర్చలు జరుగుతా ఉన్నాయి. పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ ముఖ్యమంత్రి కావడంతో కొత్త అధ్యక్షుడి నియామకం పైన కసరత్తు ప్రారంభమైంది కాంగ్రెస్ లో. లోక్సభ ఎన్నికల వేళ రేవంత్ కు కలిసి పార్టీని గెలిపించే నేతపై అన్వేషణ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన పిసిసి బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తా ఉందట కాంగ్రెస్. దీంతో పలువురు పేర్లు ప్రచారంలోకి వస్తా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా కొత్త పేర్లను కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి మన్ను భట్టు విక్రమార్క పేరు పరిశీలన ఉందని సమాచారం. కర్ణాటకలో డికే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టినట్టు మాదిరిగానే తనకు కూడా పదవి ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. నేరుగా సోనియా ఖర్గేతో భేటీ సమయంలో ఇదే అంశం పైన చర్చించినట్టు కూడా సమాచారం. అయితే సామాజిక సమీకరణల ఆధారంగా నిర్ణయం ఉంటుందని భావిస్తా ఉన్నారు. ఇక సీఎం గా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం గా ఎస్సీకి అవకాశం ఇవ్వడంతో బీసీ వర్గానికి పిసిసి చీఫ్ గా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు అయితే పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక సామాజిక సమీకరణతో బీసీ వర్గం నుంచి పిసిసి చీఫ్ కోసం మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా సమాచారం. మధు యాస్కి తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎల్బీ నగర్ లో ఓడిపోయారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ తో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా చెబుతుంది. పిసిసి చీఫ్ విషయంలో రేవంత్ అభిప్రాయానికి హైకమాండ్ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందట. ఇక సీఎం, పిసిసి చీఫ్ కలిసి లోక్సభ ఎన్నికల వేళ పనిచేయాల్సి ఉండడంతో ఈ నిర్ణయం పైన హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తుందట. అయితే ఎస్సీ వర్గానికి డిప్యూటీ సీఎం స్పీకర్ పదవి ఇవ్వడంతో బీసీ వర్గానికి పిసిసి చీఫ్ ఇస్తారని కాంగ్రెస్ బీసీ నాయకులు అయితే భావిస్తా ఉన్నారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలకు కౌంటర్ గా కాంగ్రెస్ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయిందట. ఇక మంత్రివర్గ విస్తరణలోనూ మరో 6 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉండడంతో వచ్చే వారం వీటిపైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తా ఉన్నారు. దీంతో ఇప్పుడు భట్టీకి పిసిసి చీఫ్ ఖాయమనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతున్నటువంటి వేళ హైకమాండ్ నిర్ణయం ఏంటిదనేది ఆసక్తికరంగా మారింది. జనాభాలో ఎక్కువ భాగం ఉన్నటువంటి బీసీ వర్గానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అయితే ఎక్కువగా లేనందున బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారికి ఇవ్వాలనే ఆలోచన అయితే అధిష్టానం చూస్తా ఉందట. సమగ్రమైనటువంటి సామాజిక కోణంలో ఉన్నటువంటి సమర్థులైనటువంటి బీసీ నేతల అన్వేషణ కూడా ఒకవైపు చేస్తుండనే భట్టి విక్రమార్క మాత్రం తమకే పిసిసి బాధ్యతలు అప్పగిస్తారని అయితే చూస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ పిసిసి ఎన్నిక ఎంతో కీలకంగా కానుంది. ఈ రానున్నటువంటి లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీగా గెలవాలంటే సీఎంతో సయోధ్యతో ముందుకు వెళ్లే పిసిసి నేత ఎంతో అవసరం అనేది మనకు స్పష్టంగా ఉండడంతో హైకమాండ్ ఆ దిశగా ఆలోచన అయితే చేస్తా ఉందట. సీఎం పదవి ఒకరికి ఒక సామాజిక వర్గానికి ఇచ్చినందున బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి ఆ బీసీసీ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన కూడా చేస్తా ఉందట హైకమాండ్. దానికి సంబంధించినటువంటి ఆ రిపోర్టును ఇప్పటికే రేవంత్ రెడ్డిని అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పిసిసి ఎవరికి ఇస్తారనే ఆశాభావుల సంఖ్య అయితే పెరుగుతా ఉంది. బీసీ నేతల్లో మాత్రం ఆశ అయితే పెరిగింది. బీసీ నేతలు ఈ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటమి చెందడంతో వారికి నిరాశగానే ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో బీసీలకే ఇవ్వాలని పట్టుబడతా ఉన్నారు బీసీ నాయకులు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.